గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలోని మరి ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఈరోజు మనం వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రధాని మోదీ అడుగుతూ ఉన్నారు. ఇక కేసీఆర్ యొక్క అవినీతిని మొత్తం కూడా కక్కిచ్చేస్తాను, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అడగడం మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన మరి ఇచ్చినటువంటి స్పీచ్లో అందరూ కూడా జనగర్జన సభలో ప్రధాని మోదీ ప్రసంగించినటువంటి ఆ ప్రసంగానికి మంత్రముగ్ధులై ఆ యొక్క సభనంతా కూడా ప్రాంగణం అంతా కూడా మరి దద్దరిల్లే విధంగా అందరు కూడా ఎంతో విజయవంతంగా ఆ యొక్క సభను నిర్వహించారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అయితే ఒక హాఫ్ పేజ్ మొత్తం కూడా మనకి నిన్న జరిగినటువంటి ఇంకా ఇందూరులో జరిగినటువంటి జనగర్జన సభకు సంబంధించి మాత్రమే మనకి పేజ్ మొత్తం కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మెగా డిఎస్సి చేయాల్సిందే అంటూ కూడా వేయాల్సిందే అంటూ కూడా ఇక్కడ ప్లకార్డులతోటి ప్రదర్శన కొనసాగిస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ చూద్దాం. దానికి సంబంధించి కూడా ఇక మెగా డిఎస్సి వేసి 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి మహిళలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే ఇక్కడ ఓటుకు నోటు కేసులో రేవంత్కు చుక్కెదురైంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి కూడా చుక్కెదురైంది ఓటుకు నోటు కేసులో. అలాగే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రాష్ట్ర బీజేపీలో మోదీ జోష్ కొనసాగిస్తూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మోదీ పచ్చి అబద్ధాల కోరు అనేది కూడా మనకి మరొక వార్త కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే చూద్దాం వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్. అలాగే 20 మందితో బీఎస్పీ ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించి కూడా చూద్దాం డీటెయిల్స్. అలాగే ఇక రాష్ట్రపతి పాలనకు చూసుకున్నట్లయితే మరొక వార్త చూసినట్లయితే రాష్ట్రపతి ముర్ముతోటి వివేక్ భేటీ అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రపతి ముర్ముతోటి అలాగే ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్కు చుక్కెదురు అనేది కూడా మనం చూడొచ్చు. ఇంకా వాటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక 2వ వారంలోనే 100 మందితో లిస్టు తయారు చేస్తాము అంటూ కూడా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి మరొక డీటెయిల్స్, అలాగే కాంగ్రెస్కి సంబంధించినటువంటి మరొక డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక టీచర్లకు ప్రమోషన్స్ లేవు, బదిలీలే అంటూ కూడా మనకి ఇంతకుముందు అయితే టీచర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ అంటూ కూడా మనం కొన్ని వార్తాపత్రికల్లో చూసాం. కానీ ఈరోజు అయితే మనకి వెలుగు దినపత్రికలు అయితే టీచర్స్కి ప్రమోషన్స్ అనేవి లేవు, కేవలం బదిలీలు అయితే ఉన్నాయి అంటూ కూడా ఇక ప్రమోషన్స్ అనేవి లేవు అని చెప్పేసి క్లియర్గా చెప్పేసి ఉన్నారు. కోర్టు కేసుల నేపథ్యంలోనే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక షెడ్యూల్కు ముందు రోజుకు జీవో ఇస్తున్నారు అంటూ కూడా షెడ్యూల్ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజుకు ఒక రోజు ముందు రోజు మాత్రమే జీవో ఇస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతోటి ఓట్లు కొనాలని చూస్తున్నారు అంటూ ఇక్కడ మరికొంతమంది కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ధన ప్రవాహం ఎక్కువగా చూపిస్తున్నారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో వాటన్నిటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఫస్ట్ మనం ప్రధానంగా చూసిన వార్త అంటే ఇక ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కేసీఆర్ అవినీతిని కక్కిస్తా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారు. ఇందూరులో జరిగినటువంటి జనగర్జన సభలో ప్రధాని మోదీ అలాగే ఎన్డీఏలో చేరతానంటే నో అన్నా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో చూద్దాం దానికి సంబంధించి. అలాగే ఇంతకు ముందు ఎన్నడూ కూడా చెప్పనటువంటి రహస్య ఇవాళ మీకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పనటువంటి రహస్యాన్ని ఇవాళ నేను మీకు చెప్తున్నాను అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నేను ప్రధానమంత్రిగా తెలంగాణకు వచ్చినప్పుడు స్వాగతం పలికిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు నన్ను కలవట్లేదు అనేది చూసుకుంటే నన్ను ఎన్డీఏలో కలవమన్నారు, నేను నో అన్నాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు కూడా అందరితో కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసుకున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే
ఇంకా కేటీఆర్ను సీఎంను చేస్తానని చెప్పి కేసీఆర్ నన్ను కలిసిండు అంటూ కూడా ఆయన నిజాలు చెప్తూ ఉన్నారు. ఇందూరులో జరిగినటువంటి సభలో ఇంకా కేటీఆర్ను సీఎంను చేద్దామని చెప్పేసి కేసీఆర్ మోదీని కలిసినట్టుగా చెప్పారు అని చెప్పేసి ప్రధాని మోదీ ఈ ఇందూరు జనగర్జన సభలో ఆ ప్రసంగంలో ఈ విషయాన్ని మనకి వెల్లడిస్తూ ఉన్నారు. అయితే చెప్తూ ఉన్నారు, కేటీఆర్ను సీఎం చేస్తానని కేసీఆర్ నన్ను కలిసి నాతో అడిగాడు. అలాగే ఇదేమన్నా రాజరికమా అంటూ మీరేమన్నా రాజులా అంటూ తిరస్కరించాను నేను అంటూ కూడా చెప్తున్నారు ప్రధాని మోదీ. ఇదేమన్నా రాజరికమా, లేకపోతే మీరేమన్నా రాజులా, లేకపోతే ఏంది ఇది అంటూ కూడా మరి కేటీఆర్ని మంత్రిని చేయటం ఏంటి, ముఖ్యమంత్రిని చేయటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇది ఏమనుకుంటున్నాం అని చెప్పేసి నేను తిరస్కరించాను అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్డీఏలో కూడా చేరతానంటే వద్దు అన్నాను, అప్పటి నుంచి ఇక నా కళ్ళల్లోకి చూస్తలేడు అంటూ కూడా ఎన్డీఏలో కూడా చేరతానన్నాడు. ఇంకా రకరకాల విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇలా అన్నీ కూడా జరుగుతూ వచ్చిన నేపథ్యంలో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన నా కళ్ళలోకి కదా నన్ను కలవడం కూడా మానేశాడు. ఒక పక్క కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేద్దామంటే దానికి ఒప్పుకోలేకపోయాను. అలాగే మరి ఇంకా ఎన్డీఏలో చేరతానంటే దానికి ఒప్పుకోలేకపోయాను. ఇంకా ఆయన ఇతరత్ర చాలా విషయాలు కూడా అడిగాడు. అవన్నీ కూడా నేను చెయ్యను అని చెప్పేసి ప్రజల కోసమే మనం అని చెప్పేసి చెప్పారు. దాని గురించే ఇప్పుడు కేసీఆర్ నా కళ్ళల్లో కూడా చూస్తలేడు కదా, నేను ఉన్న ప్లేస్ కూడా రావడానికి ఇష్టపడతలేడు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే ఇంకా మనం చూస్తే ఇక్కడ జనం సొమ్ము లూటీ చేసి కర్ణాటకలో కాంగ్రెస్ కోసం ఖర్చు పెట్టిండు అంటూ కూడా కాంగ్రెస్ కోసం ఇక్కడ జనాల సొమ్ము అంతా కూడా లూటీ చేసేసి కర్ణాటకలోని కాంగ్రెస్ కోసం ఖర్చు పెట్టిండు సీఎం కేసీఆర్ అంటూ చెప్తూ ఉన్నారు. సో చూద్దాం, ఇంకా ఆ రుణం తీర్చుకునేందుకు ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా మరి ఇప్పుడు ఆ రుణం కర్ణాటకలో గెలిచినందుకు ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్కు కాంగ్రెస్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉంది తెలంగాణలో అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పేసి అధికార కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి క్లియర్గా. అంటే ఇంకా అలాగే చూద్దాం, త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసేసింది అంటూ కూడా ఎంతోమంది బలిదానాలు చేశారు, ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తేనే తప్ప తెలంగాణ రాలేదు. అలాంటి త్యాగాల తెలంగాణను ఈ యొక్క కేసీఆర్ యొక్క కుటుంబం కబ్జా చేసేసింది అసలు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూద్దాం, ఇక త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసేసింది, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని హెచ్చరికలు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రాష్ట్ర బీజేపీలో మోదీ జోష్ కొనసాగిస్తూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే 3 రోజుల్లోని ప్రధాని 2 సభలలో ఉత్సాహం కొనసాగిస్తున్నారు. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటున్నటువంటి నేతలు కూడా అంటూ ఇచ్చారు. ఇంకా నవంబర్ ఫస్ట్ వీక్ లోపల ఒక 30 సభలైనా కొనసాగుతాయి ప్రధాని నరేంద్ర మోదీవి కనీసం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక్క ఛాన్స్ అయితే ఈసారికి ఇవ్వండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అడగటం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దించే ప్రయత్నమే చేశాను. కేసీఆర్ చేసినటువంటి అవినీతులు ఏవేవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి అవన్నీ కూడా నేను కక్కిస్తాను అంటూ కూడా ఇందూరులో జరిగినటువంటి జనగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా అనేక విషయాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక కొడుకును సీఎం చేయడానికి ఇది రాజరికమా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా దాంతో ఇంకా ఆయన చాలా ఎక్కువగా ఫీల్ అయిపోయారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూద్దాం, ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే 4th పేజీలో మరిన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తంగా అయితే ప్రజల సొమ్ము అంతా కూడా ఇక్కడ లూటీ చేసేసి ఇక్కడ ప్రజల సొమ్మునంతా లూటీ చేసి అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సింపతి కోసం మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎన్నడూ కూడా నేను మీతో ఎవరితో కూడా షేర్ చేసుకోలే. కానీ ఈరోజు ఈ మహాజనగర్జన సభలో ఇందూరులో నేను చెప్పబోతున్నది ఏంటి అంటే, కేటీఆర్ని ముఖ్యమంత్రి చెయ్యను అన్నందుకు ఒకటి, ఇంకా ఆయన ఎన్డీఏలో కలుస్తానన్నందుకు ఒకటి, ఇంకా అన్నిటి విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ఇలా జరిగినందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ నా కళ్ళల్లోకి చూస్తలేడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారికి అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ కేసీఆర్ లెవెల్ ఏంటో నేను చూపిస్తాను, ఆయన చేసిన అవినీతి ఏంటో కూడా నేను చూపిస్తాను అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క సభలో చెప్పడం జరిగింది. అలాగే మరొక వార్త చూస్తే, మోదీ పచ్చి అబద్ధాల కోరు అంటూ ఇచ్చారు. అధికారిక భేటీని నీచ రాజకీయాలకు వాడుకుంటారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్డీఏలో చేరతానని
ఎన్డీఏలో చేరతానని మిమ్మల్ని ఏమీ పిచ్చి కుక్క కరవలేదు కదా అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే ఎన్డీఏలో చేరతానని చెప్పేసి ఎవరన్నారు, అసలు మిమ్మల్ని ఏమైనా పిచ్చి కుక్కకి ఇట్లా కరవలేదు కదా, ఎవరన్నారు ఆ మాటలు అని చెప్పేసి మొత్తంగా అయితే నువ్వు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాల కోరు, ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే పచ్చి అబద్ధాల కోరు అంటూ ఈ ఒక్క విషయంలో కూడా నిజం లేదు అంటే ఇక్కడ కేటీఆర్ కూడా స్పందించారు. కానీ కేటీఆర్ కూడా స్పందించింది ఏంటి అంటే అధికారిక భేటీని నీచ రాజకీయాలకు వాడుకుంటున్నావు నువ్వు అంటూ చెప్పారు. ఎన్డీఏలో చేరతానని మమ్మల్ని ఏమి ఎన్డీఏలో చేరడానికి మమ్మల్ని ఏమి పిచ్చి కుక్కలు కరవలేదు, అసలు మేమేమైనా పిచ్చి బట్టి ఎన్డీఏలో చేరతామా, ఎందుకు చేరతాం అట్లా అంటూ కూడా మరొక దగ్గర కూడా ఆయన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తంగా అయితే ప్రధాని మాట్లాడేవన్నీ అబద్ధాలు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కానీ రాష్ట్ర బీజేపీలో మాత్రం ప్రధానమంత్రి మాత్రం మంచి జోష్ మీద ఉన్నారు అనేది కూడా అర్థమవుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా 4th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసి ఇక్కడ ఓటుకు నోటు కేసులో రేవంత్కు చుక్కెదురైంది అనేది మనం చూసినట్లయితే చూద్దాం. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఆయన దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లను కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు, అలాగే ఇంకా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటిషన్ కూడా డిసెంబర్ 4 తర్వాత విచారణకు అనుమతిస్తామని చెప్పేసి కూడా అప్పటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులోని ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టులోని. అలాగే ఇక ఈ వ్యవహారంలో ఆయన దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లు కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది అనేది మనకెంతో క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే ఈ వ్యవహారంలో 6 సాక్షుల్ని ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్కు చేయాలని చెప్పేసి ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదు అంటూ కూడా 2 వేర్వేరు పిటిషన్లు అంటూ కూడా రేవంత్ రెడ్డి దాఖలు చేశారు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది, ఇంకా ఓటుకు నోటు కేసులో దానిని వాయిదా వేసేశారు అనేది ఇప్పుడు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో చూడొచ్చు. అయితే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించిన పిటిషన్ను కూడా డిసెంబర్ 4కి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఆయన ఇంకా రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేసింది అనేది కూడా మన సుప్రీంకోర్టు కొట్టివేసింది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇక్కడైతే మరి కొంత సందిగ్ధంలోనే పడిపోయారు రేవంత్ రెడ్డి అనేది అయితే మనకు అర్థమవుతూ ఉంది. సో అలాగే మరొక వార్త చూసి ఇక రాష్ట్రపతి ముర్ముతోటి వివేక్ భేటీ అనేది మనం గమనించినట్లయితే చూద్దాం. ఇంకా చూసినట్లయితే కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శతాబ్ది ప్రోగ్రామ్స్కు కూడా రావాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి నెలకొంది అంటూ ఇచ్చారు. ఇక డిసెంబర్లో నిర్వహించనున్నటువంటి కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది, కోరారు రావాలి అని. అలాగే మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని ముర్మును కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఇక ఈ సమావేశంలో బీజేపీ కేంద్ర రాష్ట్ర వ్యవహారాల శాఖ సమన్వయకర్త వీళ్ళంతా కూడా బాలరాజు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్, పూర్వ విద్యార్థులు అందరూ కూడా అక్కడ జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. అందరూ కూడా ఎంతో సగౌరవంగా ఆహ్వాన పత్రికలను అందించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక 20 మందితో బీఎస్పీ ఫస్ట్ లిస్ట్ రెడీ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సిర్పూర్ నుంచి బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దిగబోతున్నారు అనేది ఇచ్చారు. బీసీలకు 60 నుంచి 70 స్థానాలు కేటాయిస్తామని ప్రకటన కూడా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ని ధనబలం, బీఎస్పీది ప్రజాబలం అని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరిది కూడా ధనబలం, కానీ బీఎస్పీది మాత్రం ప్రజాబలం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే 20 మందితోటి ఫస్ట్ లిస్టు రెడీ అయిపోయింది. 60 నుంచి 70 స్థానాలు కల్పించే అవకాశం కూడా ఉంది బీసీలకు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూద్దాం. 2వ వారంలో 100 మందితో లిస్టు అంటూ ఇక్కడ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే 62 స్థానాలపై హైకమాండ్ రాష్ట్ర పార్టీ ఏకాభిప్రాయం. అలాగే రీసర్వే తర్వాత మరో 40 సెగ్మెంట్లపై ఫైనల్ చేశాం. ఇక ఈ నెల 8కి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 8కి స్క్రీనింగ్ కమిటీ వాయిదా వేశారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6వ పేజీలో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే దీనికి సంబంధించి మెయిన్ అంటే 2వ వారంలో 100 మందితోటి లిస్ట్ ఉంటుంది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఇంకా చూసినట్లయితే ఇక్కడ టీచర్లకు ప్రమోషన్స్ లేవు అంటూ ఇచ్చారు, బదిలీలే ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 6.7 తేదీల్లో ట్రాన్స్ఫార్మర్లకు సెప్ అప్లికేషన్స్ అలాగే ప్రమోషన్లు పూర్తయ్యాకే బదిలీలు ఉంటాయని కూడా, బదిలీలు చేపట్టాలని కూడా టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు టీచర్స్. ఏంటి అంటే ముందు ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని కూడా టీచర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే టీచర్ల ప్రమోషన్స్కు మరోసారి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని బట్టి చూస్తే. అలాగే ఇక కోర్టు కేసుల నేపథ్యంలోనే బదిలీలు మాత్రమే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ మల్టీ జోన్ 1వ పరిధిలో మాత్రం సర్కార్ లోకల్ బాడీ స్కూళ్ళలో అన్నిటికీ సంబంధించి మాత్రం ముందు ప్రమోషన్స్ ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి కూడా టీచర్స్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే టీచర్లు ఒకటే చెప్తున్నారు, ముందు ప్రమోషన్స్ ఆ తర్వాతే బదిలీలు చేయండి అనేది మాత్రం డిమాండ్, మా టీచర్ల యొక్క డిమాండ్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకొక వార్త చూసుకున్నట్లయితే మనకి వెలుగు దినపత్రికలోనే షెడ్యూల్ ముందు రోజుకు ఒక జీవో ఇస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నారు. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ఖర్చు పెంచండి అంటూ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. బోగస్ ఓటర్లను తొలగించినంటూ బీజేపీ చెప్తుంది. అలాగే ఇంకా చూస్తే రాజకీయ పార్టీలలో ఈసీ అధికారులు భేటీ కానున్నారు. ఈ విషయాలన్నింటిలో ఇటు బీజేపీ చూస్తే ఒక రకంగా, కాంగ్రెస్ చూస్తే ఒక రకంగా, బీఆర్ఎస్ చూస్తే ఒక రకంగా, ఇవన్నీ కాదు అని చెప్పేసి ఈసీ అధికారులతో భేటీకి ఇంకా షెడ్యూల్ ముందు రోజుకు ఒక జీవో ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు ఈసీ అధికారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో ధన ప్రవాహం ఎక్కువైపోయింది అంటూ ఇచ్చారు. డబ్బు అలాగే మద్యం పంపిణీని అడ్డుకోవాల్సిందే అంటూ కూడా ప్రణాళికలు రెడీ చేసుకుని సమన్వయంతో ముందుకెళ్ళండి అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం భేటీ కాబోతోంది అంటూ కూడా తెలిసింది. ఎక్కువ ధన ప్రవాహం చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలా ఎక్కువ ధన ప్రవాహం కాకుండా చూసుకోవాలి. అలాగే మెయిన్ అంటే ధనానికి మద్యానికి బానిసలు చేస్తున్నారు, ఓటుకు నోటు కేసులాగా అంటూ కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం డీటెయిల్స్ ఇంకా మనకి 7th పేజీలు ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే మనకి ప్రధానంగా అంటే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ముఖ్యమంత్రిగా కేటీఆర్ను ఆశీర్వదించాలన్నారు. ఆయనకు బాధ్యత ఇవ్వాలనుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. అందుకే నేను ఆయనకు నో అన్నాను కాబట్టే ఆయన ఈరోజు నా కళ్ళల్లోకి సరిగ్గా చూడలేకపోతున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా చాలా ప్రధానమైన వార్తగా ఇచ్చారు. సో నిన్న జరిగినటువంటి ఇందూరు జనగర్జన సభలో ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితి. సో మొత్తంగా మెయిన్ హైలైట్ టాపిక్ అంటే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఆశీర్వదించాలని చెప్పేసి కేసీఆర్ ప్రధానిని కలిసినప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత ఎన్డీఏలో చేరతాను అన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇటు కేటీఆర్ కూడా ఒకటే చెప్తున్నారు, ఎన్డీఏలో చేరడానికి మమ్మల్ని పిచ్చుకొక్క గర్వలేదు, మీరు చెప్పేవని పచ్చి అబద్ధాలు అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఇక నేను సీఎం కావడానికి మోదీ పర్మిషన్ ఎందుకు అసలు అంటూ కూడా ఇక్కడ మనకి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే చూద్దాం ఇంకా చూసినట్లయితే ముఖ్యమంత్రిగా కేటీఆర్ను ఆశీర్వదించాలన్నారు. ఆయనకు బాధ్యత ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. ఇంకా ఇది ప్రజాస్వామ్యం రాజరికం కాదని చెప్పేసి నేను స్పష్టం చేశాను అంటూ కూడా ప్రధాని మోదీ నిన్న జరిగినటువంటి సభను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ఆయన ఏమేం చెప్పారని చూసుకున్నట్లయితే యువరాజును సీఎం చేయడానికి మీరు మహారాజా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నించాను అంటూ కూడా చెప్తున్నారు. అంతకుముందు భారీ శాలువలతో వచ్చి నాపై ప్రేమ ఒలకబోసేవాడు. కానీ ఎప్పుడైతే మంత్రి కేటీఆర్ని నేను సీఎంగా అంగీకరించలేదో అప్పటి నుంచి ఇంకా ఆయన నా కళ్ళల్లో చూడడం కూడా మానేశారు. నేను ఎక్కడ సభ పెట్టినా అక్కడికి రావడం కూడా మానేశాడు. ఎప్పుడు చెప్పనటువంటి నిజాన్ని నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను అని చెప్పారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక నా పాలన ప్రగతి పదంలో దూసుకెళ్తోంది అని చెప్పేసి కూడా పొగడ్తలతో ముంచెత్తేవాడు ఒకప్పుడు. కానీ ఎన్డీఏలో బీఆర్ఎస్ను భాగస్వామిని చేసుకోవాలని కోరారు. దానికి కూడా నేను నో అని చెప్పేశాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కూడా అడిగారు అని చెప్పేసి కూడా ఎప్పుడు ఎవరికి చెప్పనటువంటి నిజాలని ఈరోజు మీకు చెప్తున్నాను అంటూ కూడా చెప్పారు. ఇక మీతో జతకట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా నేను అన్నాను. ఇక ఎన్డీఏలో చేర్చుకోబోమని కూడా చెప్పేశాను. అప్పటి నుంచే కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు వచ్చేసాయి అని కూడా నిన్న ప్రధాని మోదీ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ లూటీ చేసిన సొమ్మును మొత్తం కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం ఖర్చు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ యొక్క అభిమానంతో ఆ యొక్క మరి కాంగ్రెస్కి అక్కడ సపోర్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఆ కాంగ్రెస్ అక్కడ సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా
ఇక్కడ ప్రజల సొమ్మంతా కూడా లూటీ చేసేసి అక్కడ కాంగ్రెస్కి ఉపయోగించారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. అలాగే ఇంకా చూసినట్లయితే ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించుకున్నారు అక్కడ కర్ణాటకలో. ఇందూరు సభలో సంచలన విషయాలన్నింటినీ కూడా బయట పెట్టినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక అవినీతి పరులు తన పక్కన కూర్చోవడానికి భయపడతారని చెప్పేసి కూడా అందుకే కేసీఆర్ పారిపోతున్నారని వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అవినీతి పరుడు కాబట్టి నా పక్కకు రావడానికి కూడా ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు, అందుకే ఆయన నా పక్కకు రావడం కూడా మానేశాడు అంటూ కూడా మరి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పాపాల చిట్టి మొత్తం కూడా తీస్తాను అంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. 8,000 కోట్లతోటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా అన్నింటినీ కూడా ప్రారంభించారు ఆయన అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక నేను సీఎం కావడానికి అసలు మోదీ పర్మిషన్ ఎందుకు అంటే ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా సేమ్ యాస్ట్రీస్గా ఆయన కూడా స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలు అనుకుంటే సీఎం అవుతా, మోదీ దగల్బాజీ మాటల్ని దేశంలో ఎవరు నమ్మరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక అబద్ధాల వాట్సాప్ వర్సిటీకి వైస్ ఛాన్సలర్ మోదీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మోదీ అంటేనే అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు ప్రధాని మోదీ చెప్పే ఒక్క మాట కూడా నిజం లేదు. అసలు అయినా నేను సీఎం కావాలంటే మోదీ పర్మిషన్ నాకెందుకు అంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా ఎంతో అనూహ్యంగా స్పందించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఎన్డీఏలో చేరడానికి మమ్మల్ని మన పిచ్చికుక్క కరిసిందా మేము ఎన్డీఏలో చేరడానికి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆ కూటమి వెంట ఉంది ఐటీ, ఈడీ, సిబిఐ మాత్రమే అంటూ చెప్తున్నారు. ఈసారి 110 స్థానాల్లో అదే పరిస్థితి ఎదురవుతుంది అంటూ కూడా చెప్పారు. ఇంకా తెలంగాణ నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా ఉండరు అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి సంబంధించి మాత్రం ఒక్క ఎంపీ కూడా ఉండరు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే శనేశ్వరం, కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటూ చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ అంటే శనేశ్వరం, కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటూ చెప్తున్నారు. అలాగే ఇంకా నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని కౌంటర్లు ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ అంటే స్కాములు, బీఆర్ఎస్ అంటే స్కీములు అంటూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఏంటంటే కాంగ్రెస్ అంటే చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ అంటే శనీశ్వరం, కేసీఆర్ అంటే మళ్ళీ కాళేశ్వరం అంటూ మళ్ళీ కొత్తటి కనిపెట్టారు అన్నట్లుగా ఇచ్చారు. ఇక ధర్మపురి ప్రగతి వేదన సభలోని కాంగ్రెస్ పార్టీపై కూడా విసుర్లు చేసినటువంటి కేటీఆర్ అయితే మొత్తంగా కేటీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్కి స్పందించారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. అసలు నేను సీఎం కావడానికి అసలు ఆయన పర్మిషన్, ప్రధాని మోదీ పర్మిషన్ నాకెందుకు, ప్రజల పర్మిషన్ కావాలి అన్నట్లుగా ఆయన కూడా మాట్లాడారు. సో మొత్తంగా అయితే ఒకరిపై ఒకరైతే విమర్శనాస్త్రాలు అయితే విపరీతంగా గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి 2 పేజెస్ లో కూడా సేమ్ యాజ్ గా ఇచ్చారు. అంటే 2 వార్తాపత్రికల్లో కూడా ఇప్పుడు మోదీ అంగీకరించారంటూ వారికి ఈసారి ఓటమి అంటూ రాహుల్ గాంధీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే ఇక భౌతిక శాస్త్రంలో 3 నోబెల్ బహుమతి అంటూ ఇచ్చారు. ఇక అణువుల్లోని ఎలక్ట్రానిక్ డైనమిక్స్ పై అధ్యయనం చేసినటువంటి అంచలం అంటూ ఇచ్చారు. ఇక అగోస్టిని క్రౌజ్, హ్యూమినిక్ ఇద్దరికి కూడా పురస్కారాలు అందజేస్తూ ఉన్నారు అంటే ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 8th పేజ్లో గమనించవచ్చు. సో చూద్దాం మరొక వార్త చూసినట్లయితే ఇంకా రాష్ట్రానికి దగ్గు, జ్వరం అంటూ ఇచ్చారు. గొంతు గరగర, అలాగే జలుబు వాతావరణం మార్పులతోనే వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించి కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే దగ్గులు, జలుబులు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈరోజు మనం ఇంకా ఏ పేపర్లో చూసుకున్నప్పుడు మెయిన్ హైలైట్గా అంటే మనకి ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ జరిగినటువంటి ఇందూరు సభకు సంబంధించి మెయిన్గా ఇచ్చారు. ఇక అక్కడ మంత్రి కేటీఆర్ని సీఎం చేయాలని ఇలాంటి టాపిక్స్ మనకి ఎక్కువగా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.